తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి వల్లే ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తేజస్వి కామెంట్స్ లో ఎలాంటి తప్పు లేదన్నారు. 2009లో రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసి వెనక్కి తగ్గిందని, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు విడారంటూ చెప్పుకొచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి సైతం సోనియా గాంధీని బలిదేవత అన్నారంటూ ఆరోపించారు బండి సంజయ్. దేశ విభజన సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది దేశం కోసం త్యాగం చేసినటువంటి దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది పౌరులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బలిదానం చేశారని చెప్పి ఒక గొప్పగా చెప్పే ప్రయత్నం చేసేది తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లనే ఇలా 1400 మంది బలైపోయిన విషయం వాస్తవం. 2009 డిసెంబర్ 9 రోజు నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఫస్ట్ సహకరించి తిరిగి యూటర్న్ తీసుకొని డిసెంబర్ 9 రోజు ప్రణబ్ ముఖర్జీకి కమిటీ వేసి 5 సంవత్సరాల కాలయాపన చేసినందువల్లనే కదా ఇవాళ 1400 మంది ఇలా బలైపోయారు. దీనికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ఇంతమంది బలైపోయారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఇవాళ మీరు సోనియా గాంధీని బలిదేవత, కాంగ్రెస్ పార్టీ నాయకురాలను తిట్టకుండా నీచ పనులు చేసిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. మీరు ఫస్ట్ మీకుండాలి ఆలోచన, మీరు ఎవరి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు అని.